ఫ్రై తలకాయ కాయలాగా వేసేస్తాను నేను. ఇదిగోండి చేప ముక్కలు. బొచ్చి చేప అండి ఇది. 2 కేజీల చేప అనమాట. చూసారా పెద్ద పెద్ద పీసులు కొట్టించుకొచ్చారు మా వారు. ఇదిగోండి పొట్ట ముక్కలు. ఈ బొచ్చి చేప చక్కగా ఇప్పుడు మంచిగా మసాలా వేసి బాగా చేస్తానండి. చాలా బాగుంటుంది. కొన్ని ముక్కలేమో ఫ్రై చేస్తాను, కొంతేమో కూర వండుతాను అనమాట. ఓకేనండి. కట్టెల పొయ్యి మీద ఇదిగో అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. 2 పొయ్యిలు పెట్టాను. ఒక పొయ్యి మీద ఏమో అన్నం వండేస్తాను, ఒక పొయ్యి మీద ఏమో ఈ కూర పెట్టేస్తాను. 2 ఒకసారి రెడీ అయిపోతాయి అనమాట. ఓకేనండి. ఏ విధంగా ప్రిపేర్ చేస్తాననేది చూద్దరు కానీ. ఇదిగోండి చేపల కూరకి ఇలాగ వెడల్పాటి పాత్ర పెట్టుకుంటే కొంచెం మందంగా ఉన్నది చక్కగా ముక్క విరిగిపోకుండా బాగా ఉడుకుతుంది అనమాట. ఇదిగోండి పాత్ర పెట్టేసాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. చేపల కూర కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. 2 ఉల్లిపాయలేమో ఇలా సన్నగా పొడవుగా కట్ చేశానండి. 2 ఉల్లిపాయలేమో ఇలా పేస్ట్ చేశాను అనమాట. 3 టమాటాలు ఇలాగా మిక్సీ పెట్టేశానండి. ఇదిగోండి నూనె వేడైందండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ పేస్ట్, ఇది వేసేసుకోవాలి. ఇది వేగిపోయిన తర్వాత ఇది టమాటా ప్యూరీ వేసేసుకోవాలి. ఇది కూడా చక్కగా బాగా వేగించాలండి. ఇవి ఏమి కూడా పచ్చివాసన ఉండకూడదు అనమాట. పచ్చివాసన లేకుండా వేగిస్తేనే కూర మంచి రుచిగా ఉంటుంది. టమాటా పేస్ట్ కూడా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలండి. అలాగే కారం. అన్ని చేతుడే చేస్తున్నావమ్మా. ఎక్స్పీరియన్స్ అమ్మా, తెలిసిపోతుంది చిన్ని చేసి కొద్దిని. ఇది బాగా కలపాలండి. కారం కూడా కొంచెం పచ్చివాసన పోవాలి. ఇదిగోండి కారం వేసిన తర్వాత చక్కగా ఇలా మగ్గాలన్నమాట. ఆయిల్ సెపరేట్ అవ్వాలి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు పులుపు వేయాలండి. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, గసగసాలు, కొంచెం కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ చేసి తీసుకొచ్చానండి. ఈ పేస్ట్ వేసేసుకోవాలి. ఇదంతా కూడా ఈ చింతపండు పులుపులో ఉడికితే రుచిగా ఉంటుంది అన్నమాట కూర. ఇందులో కొంచెం నీళ్లు పోసేసి వేసేసుకోవాలి. ఇదిగోండి చిక్కగా ఉంది కదా గ్రేవీ. ఇందులో ఇంకా కొంచెం నీళ్లు పోయొచ్చు అనమాట. మనకి ఉడికేటప్పటికి ఆ చిక్కదనం ఉండాలి కూర చేపల పులుసు. ఓకే అండి. ఈ విధంగా కలిపేసిన తర్వాత అంతా సాల్ట్ వేసుకోవాలండి. ఇదిగోండి చేపల పులుసు కొంచెం మరగాలన్నమాట. మరిగిన తర్వాత ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవచ్చు.
అప్పుడే వచ్చేస్తుందమ్మా వాసన చేపలు ఉంది. వచ్చేస్తుందా? మరి ఏమనుకుంటున్నా? పులుసు మరి ఇంకా ఇదిగోండి చేప ముక్కలు వేసేసుకోవాలండి. ఇదిగో తోక. ఇదిగోండి ఈ ముక్కలు ఫ్రై చేస్తానండి. పొట్ట ముక్కలు ఎక్కువ ఉంచాను ఫ్రైకి, ఎందుకంటే ముళ్ళు ఉండవు కదా, మా బాబుకు కూడా తినిపించడానికి బాగుంటుందని పొట్ట ముక్కలు ఎక్కువ ఉంచాను. ఇదిగోండి చేప ముక్కలు వేసేసిన తర్వాత ఒకసారి గిన్నె పట్టుకుని ఒకసారి ఇలా కదపాలండి. గట్టి పెట్టకూడదు, గట్టి పెడితే ముక్కలు విరిగిపోతాయి. ఇప్పుడు మనం పచ్చిమిరకాయలు వేసుకోవాలి అందులోని. హాయ్ హాయ్ చెప్పండి. హాయ్ హాయ్. పడేసేసారు. ఏంగా తీద్దాంలే అమ్మా. ఇదిగోండి పచ్చిమిరకాయలు ఇలాగా కొంచెం ఇలా చీల్ చేసుకుని వేసేసుకోవాలండి. కాయలాగా వేసేస్తాను నేను. మూతలో కొబ్బరి చెట్లు నీళ్ళమ్మా. కొబ్బరి చెట్లు అలా ఊగుతున్నాయి అద్దల్లాగా. కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలండి. కూర అయితే ఎగిరిపోయింది. కరివేపాకు బాగుంటుంది చేపల కూరలోకి, ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది అన్నమాట. అలాగే ఇదిగోండి కొత్తిమీర కూడా ఇలా కట్ చేసి వేసేసుకుని డైరెక్ట్గా ఇందులోనే కట్ చేసుకుని వేసుకున్నాం అనుకోండి, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చేపల కూరకి. వేడికి చక్కగా మగ్గిపోతుందండి. ఇంక మనం ఇంకేం మంట పెట్టక్కర్లొద్దు. ఇదిగోండి ఒకసారి ఇలాగా బట్ట పట్టుకుని ఇలాగా కదిపామంటే సరిపోతుంది అనమాట. మొత్తం కూర అంతా కలుస్తుంది. ఓకే అండి, ఇప్పుడు మూత పెట్టేసి అలా వదిలేద్దాం. ఇదిగోండి చేప ముక్కలు మ్యారినేట్ చేయడానికి ఫస్ట్ కొంచెం పసుపు వేసానండి. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేయాలండి. అలాగే 2 స్పూన్లు కారం, ఒక నిమ్మ చెక్క తీసుకుని ఇలా రసం పిండేయాలి, గింజలు ఏమీ లేకోకుండా. ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఒక 2 స్పూన్లకి ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా మంచిగా మ్యారినేట్ చేసేయాలి. కొంచెం కారం తక్కువే వేసానులేండి నేను, ఎందుకంటే మా మనవడికి తినిపించాలి, కారం ఎక్కువైపోతుందని కొంచెం తక్కువే కలుపుతున్నాను. ఇదిగోండి చక్కగా ఇలాగ మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అల్లుడిగా తీసుకొచ్చారు. పనికి ఆహార పథకం పాలసీ. పనికి ఆహార పథకం అంట. అయ్యో సిద్ధుది అయిపోయింది, సిద్ధుకి ఇవ్వండి, తీసుకోమ్మా. కారం లేకుండా ఇవ్వండి. ఎత్తుకోవాలంట. ఎత్తుకోవాలా కన్నలు? ఇది చూడు, ఇది చూడు, హాయ్ చెప్పమ్మా, తిరుగు, హాయ్ చెప్పు. టైటానిక్ పోజులు ఇస్తున్నావంటే
ఇదిగోండి చేపల ఫ్రై కోసం కడాయి పెట్టి నూనె వేసానండి. మంచి మసాలా వస్తుంది చేప ఫ్రై. వండుతుంటేనే గుమ్మగుమ్మలు ఆడుతుంది. ఇక్కడ కూర్చుదా డాడీ, ఇక్కడ కూర్చుదా కూర్చోబెట్టి. మంచి ఇస్తాగా దొరికింది చూసావా? అవును, మొవ్వాకు చిగురాకు. ఆగినాను ఒక నిమిషం. ఏం కావాలి? అది ఆశి బాగుంటది. రెండు వేడివేడిగా ఉన్నాయి. ఇదిగా అందిస్తున్నాను. అవును, మనవడు అన్నట్టు అన్నారు అమ్మని. అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయాయి. సరిపోయిందా? చాలా బాగుంది. మీరు అల్లుడు కూడా తిన్నాడు, ఏ కామెంట్ ఇవ్వలేదా? చెప్పారు చాలా బాగుంది అన్నారు. అన్నారా? బాగుంది అని తీరవలసిందే ఈ పోతున్నారు. అవును. 2.5 కేజీ చేప ఏమో మంచిగా చేసుకోండి. పేట కూడా పెట్టింది. అమ్మా ఏంటమ్మా మిమ్మల్ని చూడలేదనా? అమ్మా అమ్మా ఎత్తుకుంటానా. ఇదిగో బుజ్జి తాత ఆమె తినేసిన తర్వాత వెళ్ళిపోదాం మనం ఇంటికి. కొబ్బరి తోటలో మంచిగా చేసింది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. కొబ్బరి తోటలో ఈ ఫిష్ కరిగిస్తరాకు భోజనం అదిలింది. వేడి వేడి అన్నం ఫ్రై ముక్క కూడా తిని చెప్పండి టేస్ట్ ఎలా ఉంది. ఇది బొచ్చి చేప కదా, కొంచెం ముళ్ళు తక్కువే ఉంటాయి కదండి? కొద్దిగా తక్కువ ఉంటాయి. తక్కువ కొంచెం తక్కువ, మరి ముళ్ళు లేకుండా ఉండదు. ఫ్రై కూడా బాగుంది. ముళ్ళు కూడా ఎక్కువ. చాలా బాగా కుదిరిందండి చేపల కూర, మంచి రుచిగా ఉందన్నమాట. 2 కేజీలు బొచ్చు కదా, 2 కేజీలున్నారా? 2 కేజీలున్నర బొచ్చు అండి. భలే కుదిరింది. వండే విధానం చూస్తారు కదండి, ఆ విధంగా వండుకుంటే
నేనేం కొన్ని ముక్కలేమో ఫ్రై చేశాను, అలాగే కొంతేమో కర్రీ చేశాను అనమాట. బాగా కుదిరింది. ఇద్దరం కలిసి తిందాం అనుకున్నాం మా వారి నేను, కానీ కుదరలేదండి. అందుకని మళ్ళీ ఆయనకి అయిపోయిన తర్వాత నేను తింటున్నాను అనమాట. మీరు కూడా చక్కగా మీకు ఏదన్నా దగ్గరలో ఇలాగ ఏదన్నా తోటలు కానీ ఏదన్నా లొకేషన్ ఉంటే గనక చక్కగా ఇలా బయటకు వచ్చి ఇలా సరదాగా చేసుకుని ఎంజాయ్ చేయండి. మా చిన్నమ్మాయి చిన్నల్లుడు గారు మనవడు కూడా వచ్చారు. అందరం కలిసి ఇలాగ సరదాగా చేస్తున్నాం అనమాట వీడియో. ఓకే అండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.